డీసెట్ ఎంట్రన్స్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 100 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్కి ఉంటుందండి. సో మ్యాథ్స్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి అడుగుతారు ఆర్ సిలబస్. సో కంప్లీట్గా సిలబస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఏ టాపిక్స్ ఉన్నాయి సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఈ సిలబస్లో నుంచి ఏ ఏరియాలో క్వశ్చన్స్ అడుగుతున్నారు, సపోజ్ రియల్ నెంబర్స్ ఉంది, రియల్ నెంబర్స్లో ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సెట్స్ అండ్ రిలేషన్స్ ఉంది, అందులో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవి మాత్రమే చెప్తాను. సో ఈ వీడియోలో కేవలం టాపిక్స్ మాత్రమే చెప్తాను, ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఇందులో నుంచే మీకైతే 20 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో మనము ఒక టాపిక్ వదిలేయచ్చు, నేను ఓన్లీ హాఫ్ సిలబస్ చదువుకొని వెళ్తా అంటే మీకు 8 to 10 మార్క్సే వస్తాయండి. సో అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే పక్కా 20 మార్క్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్లో మనకు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్ కావచ్చు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. సో నంబర్ సిస్టమ్కి సంబంధించి మొత్తం మనకు రియల్ నెంబర్స్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టాపిక్. సో కంప్లీట్ నంబర్ సిస్టమ్ కావచ్చు, అన్ని డెఫినేషన్స్ మనకు అన్ని కంప్లీట్గా ఈ రియల్ నెంబర్స్లో వస్తుంది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకు సెట్స్ అండ్ రిలేషన్స్. సో సెట్స్ అండ్ రిలేషన్స్లో మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంది, ఏ యూనియన్ బి అంటే ఏంది, సో ఏ మైనస్ బి అంటే ఏంది, బి మైనస్ ఏ అంటే ఏంది. సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములాస్ కావచ్చు. సో ఈ సెట్స్ అండ్ రిలేషన్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ కావచ్చు, వాటిపైన క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ అడగడం జరుగుతుంది. సింపుల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. కాకపోతే మనం అన్ని టాపిక్స్ ఫెమిలియర్ అయి ఉంటే మీకు 20/20 అయితే ఈజీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పాలినోమియల్స్. సో ఈ పాలినోమియల్స్లో మనకు ఒక పాలినోమియల్ ఇస్తారు, అందులో మనకు f(2) వాల్యూ, f(3) వాల్యూ ఆ విధంగా ఇస్తారు. లేకుంటే 2 ఈక్వేషన్స్ ఇస్తారు, f(k) వాల్యూ అనుకోండి అంటారు. లేకుంటే ఒక పాలినోమియల్ ఇచ్చి దాని యొక్క డిగ్రీ అనుకోండి అంటారు. సో ఇలాంటి జస్ట్ 2 or 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. సో నెక్స్ట్ పాలినోమియల్స్. సో ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి మనకు లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్లో బేసిక్ క్వశ్చన్స్ అండి, 2 ఈక్వేషన్స్ ఇస్తారు, x,y వాల్యూ అనుకోండి అంటారు. సో ఈ లీనియర్ ఈక్వేషన్లో కూడా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 3-4 టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చేసి రూట్స్ కనుక్కోవడం. సో ఒక ఈక్వేషన్ ఇస్తారు, అందులో రూట్స్ ఏంది అడుగుతారు, లేకపోతే రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే డెల్టా డిస్క్రిమినేట్ ఇచ్చి సో దీనికి రియల్ రూట్స్ ఉన్నాయా, ఈక్వల్ రూట్స్ ఉన్నాయా, అన్ఈక్వల్ రూట్స్ ఉన్నాయా అని అడుగుతారు. సో బేసిక్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అప్కమింగ్ వీడియోస్లో మీకు ప్రతి చాప్టర్ నుంచి మోడల్స్, క్వశ్చన్ పేపర్లో అడిగే మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు 20/20 ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ నుంచి అడుగుతారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కావచ్చు, హార్మోనిక్ ప్రోగ్రెషన్ కావచ్చు. ఈ ప్రోగ్రెషన్స్లో కేవలం 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి nth టర్మ్ కనుక్కోవడం ఆర్ సమ్ ఆఫ్ nth టర్మ్. సో ఇవి రెండే అడుగుతారు, వేరే క్వశ్చన్స్ ఏం అడగరు ప్రోగ్రెషన్స్. 7th పాయింట్ వచ్చేసి మనకు కోఆర్డినేట్ జామెట్రీ అండి. సో జామెట్రీ అండ్ మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్స్ వస్తాయి. సో జామెట్రీలో మనకు బేసిక్ రెక్టాంగిల్, స్క్వేర్, ట్రెపీజియము, క్వాడ్రిలేటరల్స్. సో ఇవన్నీ మనకు బేసిక్, వాటి యొక్క ప్రాపర్టీస్, డెఫినేషన్స్ కావచ్చు, వాటి గురించి మనము బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అండి. సో ఈ ట్రయాంగిల్స్లో మనకు యాక్యూట్ యాంగిల్ కావచ్చు, ఈక్విలేటర్ ట్రయాంగిల్ కావచ్చు, వాటి యొక్క ఏరియాస్, ప్రాపర్టీస్ ఇవి చదువుకుంటే సరిపోతుంది, ఏరియాస్ అవి. నెక్స్ట్ నైన్త్ వచ్చేసి సర్కిల్స్ నుంచి. ఈ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ సేమ్ రిపీట్ అవుతుంది. సో మనకు ఏరియాస్ ఇవ్వడం కావచ్చు, సర్కంఫరెన్స్ ఇవ్వడం కావచ్చు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ క్యాలిక్యులేట్ చేయడం కావచ్చు, ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. టాంజెంట్ అండ్ సీక్వెన్స్ అంటే మెయిన్గా సర్కిల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి మెన్సురేషన్. సో మనకు సిలిండర్స్ కావచ్చు, కోన్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ క్యూబాయిడ్ అన్ని దీనికి సంబంధించినవి. ఏరియాస్, వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్, టోటల్ సర్ఫేస్ ఏరియాస్. సో కంప్లీట్గా మనకు మెన్సురేషన్లో అన్నీ వస్తాయి. సో జామెట్రీ, మెన్సురేషన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ కూడా మనకు సైన్ థీటా, కాస్ థీటా, ఐడెంటిటీస్ కావచ్చు, దాని యొక్క ఫార్ములాస్, పైథాగరస్ ట్రిప్లెట్స్ కావచ్చు, సో ఐడెంటిటీస్. సో ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు ట్రిగ్నామెట్రీ. 12th వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అంటే హైట్ అండ్ డిస్టెన్స్. సో హైట్ అండ్ డిస్టెన్స్ మనకి ట్రిగ్నామెట్రీ తోనే మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. వాటి యొక్క అప్లికేషన్స్ ఇస్తారు, లైక్ టవర్స్ హైట్స్ కనుక్కోవడం కావచ్చు, సో హైట్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ ప్రాబబిలిటీ కూడా అడుగుతారు, కాయిన్స్ మీద కావచ్చు, డైస్ కావచ్చు, కార్డ్స్. సో ఈ 3
టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ప్రాబబిలిటీ మీద అడుగుతారు, లేదంటే నార్మల్ ప్రాబబిలిటీ కూడా ఇస్తారు. ఏవో ఒకటి నార్మల్గా ఈ టాపిక్స్కి రిలేటెడ్ అయినాయి జనరల్ క్వశ్చన్స్ వాళ్ళు ప్రాబబిలిటీ మీద అడుగుతారు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. సో మెయిన్గా మనకు మోడ్ కావచ్చు, మీన్ అంటే ఏంది, అర్థమెటిక్ మీన్ అంటే ఏంది, సో ఇలాంటివి, మీడియన్ అంటే ఏంది, సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. సో కంప్లీట్గా మనకు ఒక 14 టాపిక్స్ ఉన్నాయండి. సో ఈ 14 టాపిక్స్ నుంచే మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈచ్ టాపిక్ నుంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంది, మినిమం. సో మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. ఈ రియల్ నెంబర్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి. సో అంత కంబైన్డ్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్క టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో ఏ టాపిక్ నుంచి అడుగుతారో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. కాకపోతే ఇక్కడ 14 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈచ్ టాపిక్ నుంచి 14 అంటే ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, 14 మార్క్స్ వస్తాయి. 14 తర్వాత అవి రిమైనింగ్ 6 కావచ్చు ఆర్ 8 to 10 క్వశ్చన్స్ కొన్ని రిపిటేషన్ అవుతాయి. సో ఎక్కడి నుంచి రిపిటేషన్ అంటే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. సో కాకపోతే ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే అన్ని చాప్టర్స్ నుంచి వచ్చేటట్టే చూస్తారు. ప్రీవియస్ మనకు మ్యాథ్స్కి సంబంధించిన లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ 5 వీడియోస్ చేశాను. అందులో మీరు చూడండి, చాలా మటుకు రిపిటేషన్ అవుతాయి. క్వశ్చన్ మోడల్స్ కావచ్చు, ఒక 10 to 15 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపిటేషన్ అవుతూ ఉంటాయి. ఒక 5 క్వశ్చన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టాపిక్ నుంచి ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఈ టాపిక్ నుంచి ఇస్తాడు. ఈ టాపిక్ మిస్ చేస్తే ఈ టాపిక్, అంటే అన్ని టాపిక్స్ చదివితే పక్క 20 మార్క్స్ వస్తాయి. ప్రీవియస్ ఇయర్స్ అన్ని ఫాలో అవుతే ఒక 15-12 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకు మ్యాథ్స్లో 20 మార్క్స్కి ఈ టాపిక్స్ ఉంటే సరిపోతుందండి. సో టోటల్ 14 టాపిక్స్ ఉన్నాయి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఈ రియల్ నెంబర్స్ కావచ్చు, సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి ఏ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అవి మాత్రమే చెప్తాను. సో అవి ఫోకస్ చేస్తే, లైక్ కొంతమందికి మ్యాథ్స్ రాదు, సో రాకపోతే ఆ టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అయితే కనీసం 15+ మార్క్స్ ఈజీగా అయితే వస్తాయి. సో ఆ వీడియో సపరేట్గా చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఆర్ దానికన్నా ముందే మనము 5 ఇయర్స్ అంటే 2025 to 2020 వరకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో అవి ప్లేలిస్ట్లో ఉంటాయి. సో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో. మీకు ఐడియా వస్తే ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో 20 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ అన్ని టాపిక్స్, ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారో అవి కూడా చేయడం జరుగుతుంది. సో మీకు మన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.